అంటే రైతుల ప్రెసిడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయవలసిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వారికి పార్టీ అడగట్టడం. అయ్యే చంద్రబాబు నాయుడు గారు రైతులు తెలుగుదేశం వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని. కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు?